ఉన్నటువంటి 12-15% ఉన్నటువంటి ఏవైతే అణగారిన వర్గాల కోసం ఇచ్చినటువంటి చారిత్రక తీర్పులో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చ జెండా. 2016లో ప్రధాని కలిసి ఎస్టీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్న అప్పటి సీఎం కేసీఆర్ వర్గీకరణకు కేసీఆర్ బాధ్యత. అంటే ఇదంతా దానికి ఏమైతుందంటే కేసీఆరే మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణ మొత్తం కారణం కేసీఆరే, అసలు మందకృష్ణ మాది గానే కాదని చెప్పే ప్రయత్నమే ఇది. ఎక్కడన్నా మందకృష్ణ మాదిగ ఫోటో ఉందా అండి? మందకృష్ణ మాదిగ ఫోటో వేయాలి కదా. ఈ వర్గీకరణ కోసం ఆయనే కదా 30 ఏళ్ళుగా పోరాడిండు. ఆయన ఫోటో వేయకుండా ఈ దిక్మాలను ఫోటో వేసిర్రు. చేసిండి ఈయననా? ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసింది ఈయననా? పోరాడింది ఈయననా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసింది, చెప్పులు వేయించింది కేసీఆర్. దుర్మార్గుడు, సిగ్గుండాలి కదా. మాట్లాడుతూ ఉన్నాడు, అవమానించిండు మందకృష్ణ మాదిగను. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఏనాడు కూడా గౌరవించలేదు. ఆ పోరాటాన్ని గౌరవించలేదు, మందకృష్ణ మాదిగను కూడా గౌరవించలేదు. ఇప్పుడు కూడా అవమానిస్తూ ఉన్నాడు. మందకృష్ణ మాదిగను అవమానిస్తున్న గుమాస్తా అని చెప్పొచ్చు. ఏం తప్పేం లేదు. ఎక్కడుందా సుప్రీంకోర్టు తీర్పు? మాదిగల పోరాటానికి దక్కిన విజయం, వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో బీఆర్ఎస్ కృషి అంటూ కేటీఆర్ అన్నాడు. అసలు కేటీఆర్కి ఏం సంబంధం? మందకృష్ణ మాదిగ వేయాలి కదా. పోరాట అమరుల కుటుంబాలు ఆదుకున్నది బీఆర్ఎస్ఏ. కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అంటూ ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికంటే ఆయన ఎంత అవమానించారు చూడండి. కింద మూడో కాడ అది ఫోటో లేదు, ఏం లేదు. అదే కేసీఆర్ ఫోటో ఇచ్చింది. మరి మందకృష్ణ మాదిగ ఫోటో ఎందుకు వెళ్ళి? సిగ్గుండాలి కదా. 30 ఏళ్ల పోరాట ఫలం, చివరకు ధర్మమే గెలిచింది. అమరులైన బిడ్డలకు ఈ గెలుపు అంకితం అంటూ కొన్ని చూస్తాం. త్యాగాల ఫలితమే సుప్రీం తీర్పు. దళితులందరికీ ఇది పండుగ రోజు. చారిత్రాత్మక తీర్పుతో వెనుకబడిన కులాలకు న్యాయం, వర్గీకరణ ఉద్యమకాలకు అభినందన అంటూ ఆర్ఎస్ కూడా చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎంఆర్పిఎస్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కావచ్చు, లేకపోతే ఏదైతే ఎంఆర్పిఎస్ని 2 ముక్కలుగా చీల్చి ఆ ఉద్యమాన్నే మొత్తం నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేసిండు కేసీఆర్. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాను నేను. ఎంఆర్పిఎస్ను చీల్చి ఆ పోరాటాన్ని ఎస్సీ వర్గీకరణను లేదా మాదిగలో తొక్కేట ప్రయత్నం చేసిండా లేదా కేసీఆర్? ఇది మందకృష్ణ మాదిగ గారు చెప్పాలి. ఎంఆర్పిఎస్ని విభజించిన విషయం కాదా? మీ ఎంఆర్పిఎస్లో లుకలుకలు తీసుకొచ్చేసి ఆ డివిజన్ తీసుకొచ్చి వాస్తవం కాదా? దానికి కారణం కేసీఆర్ కాదా? బరాబర్ కేసీఆర్ మాదిగలను అవమానించిండు, తన క్యాబినెట్లో అవమానించిండు. తన 10 ఏళ్ల పాలనలో అడుగడుగున మాదిగలకు తీవ్రమైనటువంటి మోసం చేసిందే కేసీఆర్. ఇప్పుడు వచ్చి అది ఎట్లాగూ విషయం ఏంటంటే కేసీఆర్ ఎంత తెలివికలడు అంటే ఎట్లాగూ కేంద్రంలో అంత ఈజీగా రాదు. అది రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ పడుతుంది కదా. ఏదో తీర్మానం చేసి పంపితే అయిపోతుంది, లొల్లుడుతుంది అని అనుకుంటాడు తప్ప ఆయనకు చిత్తశుద్ధి ఉండదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలి, రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి, అది ఎమ్మెల్యే సీట్లలో అవకాశాలు ఇవ్వాలి, అన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలి కదా మాదిగలకి. ఎందుకు ఇవ్వలేదు అంటే అడుగడుగున మాదిగలు అంటే ఈయన దొర కాబట్టి దొర కింద చెప్పుల కాళ్ళ కిందనే వీళ్ళు ఉండాలనేది ఈయన యొక్క ఆకాంక్ష తప్ప వేరే ఏది లేదు. అందుకే ఆయన అడుగడుగున మాదిగలను తీవ్రంగా మోసం చేసిండు, మాదిగలను చిన్న చూపు చూసిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలిపలేదు. ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఎవరైతే స్థాపించిన మందకృష్ణ మాదిగను గౌరవించలేదు. ఏ ఒక్కరోజు కూడా ఆ సంస్థను డివైడ్ చేయాలని చూసింది తప్ప ఏనాడు కూడా ఆయనే వాళ్ళ కోసం పోరాడదాం, ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానత తొలగించాలనేటువంటి దృక్పథం లేనటువంటి ఒక దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పొచ్చు. చాలామంది అనుకోవచ్చు మీరు ఇంకా కేసీఆర్ని విమర్శిస్తారు. బరాబర్ విమర్శిస్తాం. ఎందుకంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, మోసం అంతా ఇంత కాదు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చ జెండా. 2016లో ప్రధాని కలిసి ఎస్టీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని విన్నవిస్తున్న అప్పటి సీఎం కేసీఆర్ వర్గీకరణకు కేసీఆర్ బాధ్యత. అంటే ఇదంతా దానికి ఏమైతుందంటే కేసీఆరే మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణ మొత్తం కారణం కేసీఆరే, అసలు మందకృష్ణ మాది గానే కాదని చెప్పే ప్రయత్నమే ఇది. ఎక్కడన్నా మందకృష్ణ మాదిగ ఫోటో ఉందా అండి? మందకృష్ణ మాదిగ ఫోటో వేయాలి కదా. ఈ వర్గీకరణ కోసం ఆయనే కదా 30 ఏళ్ళుగా పోరాడిండు. ఆయన ఫోటో వేయకుండా ఈ దిక్మాలను ఫోటో వేసిర్రు. చేసిండి ఈయననా? ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసింది ఈయననా? పోరాడింది ఈయననా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మందకృష్ణ మాదిగ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసింది, చెప్పులు వేయించింది కేసీఆర్. దుర్మార్గుడు, సిగ్గుండాలి కదా. మాట్లాడుతూ ఉన్నాడు, అవమానించిండు మందకృష్ణ మాదిగను. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఏనాడు కూడా గౌరవించలేదు. ఆ పోరాటాన్ని గౌరవించలేదు, మందకృష్ణ మాదిగను కూడా గౌరవించలేదు. ఇప్పుడు కూడా అవమానిస్తూ ఉన్నాడు.
మందకృష్ణ మాదిగను అవమానిస్తున్న గుమాస్తా అని చెప్పొచ్చు. ఏం తప్పేం లేదు. ఎక్కడుందా సుప్రీంకోర్టు తీర్పు మాదిగల పోరాటానికి దక్కిన విజయం, వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో బీఆర్ఎస్ కృషి అంటూ కేటీఆర్ అన్నాడు. అసలు కేటీఆర్కి ఏం సంబంధం? మందకృష్ణ మాదిగ వేయాలి కదా. ఇగో పోరాట అమరుల కుటుంబాలు ఆదుకున్నది బీఆర్ఎస్ఏ, కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం అంటా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికంటే ఆయన ఎంత అవమానించారు చూడండి. కింద మూడో కాడ అది ఫోటో లేదు, ఏం లేదు. అదే కేసీఆర్ ఫోటో ఇచ్చింది. మరి మందకృష్ణ మాదిగ ఫోటో ఎందుకు వెళ్ళే? సిగ్గుండాలి కదా. 30 ఏళ్ల పోరాట ఫలం చివరకు ధర్మమే గెలిచింది. అమరులైన బిడ్డలకు ఈ గెలుపు అంకితం అంటూ కొన్ని చూస్తాం. త్యాగాల ఫలితమే సుప్రీం తీర్పు. దళితులందరికీ ఇది పండుగ రోజు. చారిత్రాత్మక తీర్పుతో వెనుకబడిన కులాలకు న్యాయం, వర్గీకరణ ఉద్యమకాలకు అభినందన అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఎంఆర్పిఎస్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కావచ్చు, లేకపోతే ఏదైతే ఎంఆర్పిఎస్ని 2 ముక్కలుగా చీల్చి ఆ ఉద్యమాన్నే మొత్తం నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేసిండు కేసీఆర్. ఎస్, బరాబర్ చెప్తా ఉన్నాను నేను. ఎంఆర్పిఎస్ను చీల్చి ఆ పోరాటాన్ని ఎస్సీ వర్గీకరణను లేదా మాదిగలో తొక్కేట ప్రయత్నం చేసిందా లేదా కేసీఆర్? ఇది మందకృష్ణ మాదిగ గారు చెప్పాలి. ఎంఆర్పిఎస్ని విభజించిన విషయం కాదా? మీ ఎంఆర్పిఎస్లో లుకలు తీసుకొచ్చేసి ఆ డివిజన్ తీసుకొచ్చి వాస్తవం కాదా? దానికి కారణం కేసీఆర్ కాదా? బరాబర్ కేసీఆర్ మాదిగలను అవమానించిండు, తన క్యాబినెట్లో అవమానించిండు. తన 10 ఏళ్ల పాలనలో అడుగడుగున మాదిగలకు తీవ్రమైనటువంటి మోసం చేసిందే కేసీఆర్. ఇప్పుడు వచ్చి అది ఎట్లాగూ విషయం ఏంటంటే కేసీఆర్ ఎంత తెలివికలడు అంటే ఎట్లాగూ కేంద్రంలో అంత ఈజీగా రాదు, అది రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ పడుతుంది కదా, ఏదో తీర్మానం చేసి పంపితే అయిపోతుంది, లొల్లుడుతుంది అని అనుకుంటాడు తప్ప ఆయనకు చిత్తశుద్ధి ఉండదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలి, రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి, అది ఎమ్మెల్యే సీట్లలో అవకాశాలు ఇవ్వాలి, అన్ని రంగాల్లో కూడా అవకాశాలు ఇవ్వాలి కదా మాదిగలకి. ఎందుకు ఇవ్వలేదు అంటే అడుగడుగున మాదిగలు అంటే ఈయన దొర కాబట్టి దొర కింద చెప్పుల కాలు కిందనే వీళ్ళు ఉండాలనేది ఈయన యొక్క ఆకాంక్ష తప్ప వేరే ఏది లేదు. అందుకే ఆయన అడుగడుగున మాదిగలను తీవ్రంగా మోసం చేసిండు, మాదిగలను చిన్న చూపు చూసిండు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలిపలేదు. ఏ ఒక్కరోజు కూడా ఎంఆర్పిఎస్ ఎవరైతే స్థాపించడం మందకృష్ణ మాదిగను గౌరవించలేదు. ఏ ఒక్కరోజు కూడా ఆ సంస్థను డివైడ్ చేయాలని చూసింది తప్ప ఏనాడు కూడా ఆయనే వాళ్ళ కోసం పోరాడదాం, ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానత తొలగించాలనేటువంటి దృక్పథం లేనటువంటి ఒక దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పొచ్చు. చాలామంది అనుకోవచ్చు మీరు ఇంకా కేసీఆర్ని విమర్శిస్తారు. బరాబర్ విమర్శిస్తాం. ఎందుకంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం, మోసం అంతా ఇంత కాదు.